వెంకటన్న వివరంగా వివరించడం జరిగింది. కానీ దీంట్లో ఒకటి ఖచ్చితమైన కార్యక్రమాన్ని ఈ విధంగా మనం పాల్గొనాలి. ఇలాంటి కార్యక్రమాలని విజయవంతం చేయాలి అంటే ఈ కార్యక్రమాల్లో ముందుగా మండల కన్వీనర్లు ఒక కుటుంబం మాదిరిగా అందరికీ తెలియజేసిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మండల కన్వీనర్లు పదవులు తీసుకున్న తర్వాత కొన్ని గ్రామాలకు తెలియజేయడం లేదనగా కొన్ని తెలుస్తూ ఉన్నాయి. ఆ విధంగా కాకోకుండా మెయిన్ గా రంగయ్య సమస్య కాదు, మండల కన్వీనర్లు పార్టీకి వెన్నెముకగా మండలంలో వాళ్ళు పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇది ఈ సముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా కళ్యాణదుర్గం టౌన్ లో 40,000 ఓటర్లు ఉన్నా కేవలం కళ్యాణదుర్గం నుంచి మనం 5,000 మందినున్న మీటింగ్ కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల్లో మన కార్యక్రమాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన కార్యకర్తలు ఎందుకు రాలేదు, మనలో ఏమైనా లోపం ఉందని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సముఖంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ జరుగుతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ ఆఫీస్ లో ఉన్నారు. మాలాంటి వాళ్ళందరికీ మెసేజ్ పెట్టడము లేదంటే ఫోన్ ద్వారా తెలియజేస్తారు. మేము అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అదే విధంగా మండలాల్లో కూడా మీరు మండల కన్వీనర్లు అయితేమి, మున్సిపాలిటీ కన్వీనర్ అయితేమి, గ్రామ కమిటీలో ఉండే అధ్యక్షులు అయితేమి, వీళ్ళందరినీ సమన్వయం చేసుకున్నప్పుడే మనం సక్రమంగా వైఎస్ఆర్ పార్టీకి పని చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉండే సమస్య జగన్మోహన్ రెడ్డి తీర్చరు, ఇక్కడ ఉన్న సమస్యలు మనమే తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సముఖంగా తెలియజేసుకుంటున్నాం. అందువలన మనం ఏ సమస్య వచ్చినా కూడా మన గ్రామాల్లోనే మనమే తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేసుకుంటూ, అదే విధంగా ఏదైతే